కదా. ఆ శివుడు పార్వతి పెళ్లి జరుగుతా ఉంది కైలాసంలో చెప్పేసి. ఆ పెళ్లి అవుతా ఉంటే ఆ లాస్ట్ లో శాపం వచ్చిందని చెప్పారు కదా. అగస్త్య ఋషి తపస్సు చేస్తూ భగవంతుడు ప్రకటమైనాడు. ప్రకటమైనప్పుడు ఆ భగవంతుడితో పాట భగవంతుడు యొక్క శంఖు చక్రము గద పట్నము శ్రీవత్సం వనమాల కౌస్తుభం వీళ్ళందరూ కూడా ఒక్కొక్క గొప్ప గొప్ప భక్తులుగా అవతారం తీసుకున్నారు. అయితే భగవంతుడు యొక్క కౌస్తుభమణి వచ్చేసి కులశేఖర ఆళ్వారుగా అవతారం తీసుకున్నాడు. అయితే అట్లా ఈ 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. ఈ 12 మంది ఆళ్వార్లు ఏదైతే గుడి గురించి గ్లోరిఫై పొగడి పాటలు పాడున్నారో ఆ క్షేత్రాన్ని దివ్యదేశం అంటారు. ఈ దివ్యదేశం క్షేత్రాలు అంటే ఈ గుడిలకు అంతా కూడా ఒక స్పెషల్గా ఒక తీర్థం ఉంటాయి, ఒక స్థల వృక్షం అని చెప్పి ఒక వృక్షం ఉంటాయి. ఆ క్షేత్రం గురించి పురాణాల్లో చెప్పబడి ఉంటుంది. అలాగే ఆ క్షేత్రం మీద ఆళ్వార్లు అనే గొప్ప భక్తులు కీర్తన భగవంతుడికి అంశంలోకి వచ్చినారు కదా, వాళ్ళు కీర్తనం చేస్తుంటారు అనమాట. అటువంటి టెంపుల్ని దివ్యదేశం అంటారు. అటువంటిది 108 దునియాలో మొత్తం ఉంది. అంటే మొత్తం ప్రపంచంలో దానిలో 107 వచ్చేసి వైకుంఠంలో ఉంటాయి. అర్థమైందా? సో ఎవరైతే ఈ 106 ఈ భూమిలో ఉంది, 106 ఎవరైతే చూస్తారో వాళ్ళకి 107 భగవంతుడు చూపిస్తారంటే. సో దానిలో అన్నిటికంటే ఫస్ట్ వచ్చి శ్రీరంగం అనమాట, సెకండ్ వచ్చి ఈ టెంపుల్, రెండోది ఇది. మనం ఇప్పుడు యాత్ర అయ్యే లోపల మీరు ఒక దగ్గర 20, 30, 40 దాకా చూసేస్తారు. మీకు 30 దాకా అవుతుంది అనుకుంటున్నాను, తెలియదు. మళ్ళీ ఈరోజు ఒక 6 చూడాలనుకుంటున్నాము, 6 గుడిలో. సో దానిలో ఒకటి వచ్చేసి నేపాల్లో ఉందన్నమాట. 106 ఒకటి నేపాల్లో ఉంది, ముక్తినాథ్. బృందావన్లో 2 ఉంది, అయోధ్యలో ఒకటి ఉంది, తర్వాత బద్రీనాథ్లో ఒకటి ఉంది, జోషిమఠ్లో ఒకటి ఉంది, ద్వారకాలో ఒకటి ఉంది. మిగతా 83 వచ్చేసి తమిళనాడులో ఉంది అనమాట. 83 తమిళనాడు ఉంది. 2 వచ్చి ఆంధ్రాలో 2 ఉంది, తిరుపతి బాలాజీ, అహోబిలం అని చెప్పేసి. సో మనం ఆశ పెట్టుకుంటే భగవంతుడు అన్ని చూపిస్తారు. అంటే ఈ దివ్యదేశం ఏంటంటే సాక్షాత్ శ్రీమద్ భాగవతం మనం చదువుతున్నాం కదా. దానిలో గజేంద్ర మోక్షం, ధ్రువ మహారాజ్ చరిత్రం, వేరే వేరే చరిత్రలు ఉన్నాయి. ఈ లీలని ఒక్కొక్క దివ్యదేశంలో ఒక్కొక్క లీల భగవంతుడు వేరే వేరే భక్తుల కోసం జరిపి చూపించారు అన్నమాట. జస్ట్ భాగవతం చదివినట్టే ఉంటాయి. ఒక్కొక్క గుడికి వెళ్తే అక్కడ పూజారి చెప్తారు అన్నమాట. గజేంద్ర మోక్షం అంటే అక్కడ చెప్తారు, ఇంద్రదుమ్న అనే మహారాజు ఉన్నాడు, ఆయనకి శాపం వల్ల ఆయన ఏనుగైనాడు, ఉహు అనే గంధర్వుడు ఆయన క్రాకడైల్ అయినాడు. అట్లా చెప్పి అప్పుడు దేవుడు ఆది మూల అని పిలిచినప్పుడు దేవుడు వచ్చి పిలిచినారు. ఒక్కొక్క దివ్యదేశంలో ఒక్కొక్క లీలని అలా చెప్తారన్నమాట. సో చాలా బాగుంటుంది ఈ దివ్యదేశాలు విజిట్ చేయడం. అంటే ప్రతి చోట మంచి మంచి టెంపుల్స్, దర్శనం బాగుంటుంది, అక్కడ కథలు వినడానికి చాలా బాగుంటుంది, అక్కడ కల్చర్ బాగుంటుంది. మనకు జస్ట్ కోరిక ఉంటే చాలు, ఆశ ఉంటే దేవుడు అన్ని కూడా చూపిస్తారు అనమాట. సో మనకి ఇప్పుడు ఈరోజు 2వ టెంపుల్ చూస్తున్నాము. ఇక్కడ స్వామి యొక్క పేరు వచ్చేసి అందమైన పెళ్లి కొడుకు. అందమైన పెళ్లి కొడుకు. సో భగవంతుడు ఇప్పుడు వేరే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళంతా ఏం చెప్తారు, దేవుడు అంటే రూపం లేదు, పైన ఉంటాడు, ఆయన చెప్పిన మాట లేకపోతే డైరెక్ట్ నరకంలో ఉంటావు అలా చెప్తాడు. అలా చెప్తే మనకు బాగుండదు, నచ్చదు కదా దేవుడు అట్లా అంటే. మన దేవుడు అట్లా కాదు, పెళ్లి చేసుకుంటాడు, వెన్న దొంగతనం చేస్తాడు, అన్ని మధురమైన లీల చేస్తాడు. అది వినగానే మనకు ఆనందం వస్తాయి. సో దేవుడికి ఏది అవసరం లేదు, ఆత్మారాముడు ఆయన. కానీ ఆయన మన అట్రాక్ట్ చేయడానికి కొన్ని వెరైటీ లీలలు చెప్తారు కదా. ఇది దృక్స్వా లీలాది ఆనంద కుండలు, భక్తుల్ని ఆనందం ఒక కుండలో ముంచుతాడంట దేవుడు వేరే వేరే లీలలు చేసి. అలా ఒక మధురమైన లీల ఈ టెంపుల్లో కూడా రంగనాథుడు చేస్తాడు. సో సేమ్ శ్రీరంగంలో ఉండే రంగనాథుడే ఇక్కడ నిలబడి ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ చతుర్భుజ ఆకారంలో ఉంటాడు, శంఖ చక్రం ఇట్లా పట్టుకొని ఉంటాడు దేవుడు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎట్లా అంటే వాళ్ళకి శంఖ చక్రం ఉంటేనే వాళ్ళకి ఆనందం వస్తాయి అనమాట. అందుకని కృష్ణుడు ఉంటే కృష్ణుడు కూడా శంఖ చక్రం పెట్టుకుంటారు, వాళ్ళకి అది ఆనందం వస్తాయి. వాళ్ళకి మన సంప్రదాయంలో శంఖ చక్రం తీస్తేనే వాళ్ళకి ఆనందం ఉంటుంది. అయితే ఇక్కడ భగవంతుడు యొక్క శ్రీవత్సం ఉంది కదా, భగవంతుడి యొక్క శ్రీవత్సం అనే భగవంతుడి ఆభరణము ఇక్కడ తిరుప్పాణాళ్వారుగా ఇక్కడ జన్మం తీసుకున్నది. ఆళ్వారు జన్మం తీసుకున్న ప్లేస్ భగవంతుడి యొక్క స్వపార్షుడు ఇక్కడ జన్మం తీసుకున్నారంటే. సో ఆయన గురించి నిన్న ఒక బ్యాచ్కి రసానందలో కథ చెప్పినట్టుంది కదా. అంటే ఆ తిరుప్పాణాళ్వారు వచ్చేసి మళ్ళీ చెప్తాం. సో తిరుప్పాణాళ్వారు వచ్చేసి ఆయన ఒక అంటే ఎవరు కడుపులో పుట్టలేదన్నమాట, డైరెక్ట్ గా అవతారం తీసుకుని ఒక ఇక్కడ ఈ ఫారెస్ట్ లోపల ఒక చోట చిన్న బిడ్డలాగా ఆవిర్భవించినాడు. అయితే ఈ పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, పాణకులం అంటారు, పాణకులం అనేసి
వాళ్ళు ఈయన తీసుకొచ్చేసి పెంచినారన్నమాట. పెంచినప్పుడు వాళ్ళ కింద జాతి వాళ్ళు కదా, ఈ పాడొక్కలు అంటే పాటలు పాడుతూ తిరుగుతారు కదా. ఆ కాలంలో ఎట్లుంటుందంటే ఈ కింద జాతి వాళ్ళని గుడిలోకి ప్రవేశనం చేసేవాళ్ళు కారంట. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల తింటారు, వాళ్ళకి ఏమి రూల్స్ రెగ్యులేషన్ ఏం తెలియదు. అందుకని వాళ్ళకి గుడిలో రావాలంటే బయట నుంచే దర్శనం, లోపల వచ్చి అన్ని పూజారులు బ్రాహ్మణులు అట్లా ఆ కాలం అట్లా ఉంటుంది అనమాట. అయితే ఈ తిరుప్పానాల్ వారు సాక్షాత్ భగవంతుడి యొక్క శ్రీవత్సవం అవతారం. ఆయన కూడా తనని తాను చాలా కింద జాతి అని అనుకుని గుడిలోకి ప్రవేశనం చేసేవాడు కాదన్న. శ్రీరంగనాథుడు యొక్క రాజగోపురం ఉంది కదా, రాజగోపురం చూస్తూ ఇక్కడ కూర్చోండి. ఎందుకంటే శ్రీరంగం చాలా పరమ పవిత్రమైన ధామము, దానిలో అడుగు పెట్టడానికి తనకు అర్హత లేదనుకున్నాడన్న. ఆ కాలు పెట్టడానికి సాక్షాత్ వైకుంఠం కదా, దాన్ని కాలు ఎక్కడ పెడతా అని చెప్పి ఈడ కూర్చోండేసి ఆయన రంగనాథుని చూస్తూ కీర్తన చేస్తారంట. రంగ 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 కృష్ణ కృష్ణ కీర్తన చేస్తూ ఉండగా ఆ రంగనాథ్ టెంపుల్ నుంచి కొన్ని అర్చకులు యువతలకు వస్తారన్నమాట. వచ్చేసి వాళ్ళు కావేరు నీళ్ళు తీసుకోవడానికి వస్తే లోక సారంగ ముని అని పేరు. లోక సారంగ ముని ఆ అర్చకుడు సన్యాసి పేరు. ఏం పేరు చెప్పండి? లోక సారంగ ముని. ఈ లోక సారంగ ముని వచ్చినప్పుడు ఆ దారిలో ఈ భక్తుడు తిరుపానాల్ వారు కూర్చొని కీర్తనం చేస్తున్నాడంట, భజన చేస్తున్నాడంట. ఒక కళ్ళు మూస్తే ఆయన చాలా భావంలో ఉన్నాడు. కళ్ళు మూసుకొని కృష్ణ 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 అంటా ఉంటే ఈ వచ్చినాడు కదా సన్యాసి, నీళ్ళు తీసుకోవడానికి వచ్చినాడు కదా, ఆయనకి ఏ అంటరాని వాడు దారిలో కూర్చున్నావా, సైడ్రా సైడ్రా అని చెప్పి అరుస్తున్నాడంట. అరిస్తే ఆయనకి వినపడలే. ఆయన చాలా భక్తి పరవశంలో ఉన్నాడంట. నేను ఒక రాయి తీసుకొని సైడ్రా జరుగుతావా లేదని చెప్పి రాయి తీసుకుని కొట్టేస్తాడంట. కొడితే ఆయన తల పగిలి తల నుంచి రక్తం కారుతుంది అనమాట. రక్తం కారితే హో అని చెప్పేసి ఈయన పోయి కావేరు నీళ్ళు తీసుకొని గుడిలోకి వెళ్ళి దేవుడికి అభిషేకం చేయాలని చెప్పి లోపలికి వెళ్తున్నాడు రంగనాథ్ దగ్గరికి. రంగనాథ్ దగ్గరికి వెళ్తే ఆయన చూశాడు రంగనాథ్ యొక్క శిరస్సు నుంచి రక్తం వస్తుందంటే. భక్తుడికి అపరాధం చేస్తే భగవంతుడికి తగులుతాయి అనమాట అది. సో ఎప్పుడైతే భక్తుడిని కొట్టాడో దేవుడికి శిరస్సు నుంచి తలలో రక్తం వస్తుంది అనమాట. సో రంగనాథ్ కోపంతో చెప్తాడు, నా భక్తుడిని నీచ జాతి అనుకున్నావా? ఎవరైతే హరినామం చేస్తారో వాళ్ళని కింద జాతి అనుకుంటావా? వాళ్ళు యజ్ఞం చేసే బ్రాహ్మణుల కన్నా గొప్ప వాళ్ళు ఎవరైతే హరినామం చేస్తున్నారో అటువంటి వాళ్ళని కింద జాతి అనుకున్నావా? నా ఆజ్ఞ ఇప్పుడే నువ్వు పోయి ఆ భక్తుడు పాదాల మీద పడాలా, పడడం కాదు, ఆయన తీసుకొని నీ తలపైన మోసుకొని రావాలన్నాడు రంగనాథుడు. ఎట్లా భగవంతుడికి భక్తుల పట్ల ప్రేమ చూడండి, మామూలు కాదు, తలపైన మోసుకొని రావాలన్నారంట. వీళ్ళందరూ బ్రాహ్మణులు పరిగెత్తి ఆయన వెనకాల. ఆయన అయ్యో నన్ను టచ్ చేయొద్దు, నేను చాలా నీచ జాతి అని చెప్పి దూరం పోతున్నాడు. లేదు రంగనాథ్ మిమ్మల్ని పట్టుకొని తలపైన పెట్టుకొని రావాలని చెప్పి వాళ్ళు పట్టుకొని మోసుకొని తలపైన పెట్టుకున్నారంట. తలపైన పెట్టుకొని గుడిలోకి ప్రవేశిస్తున్నారంట. ఫస్ట్ గా లోపలికి ప్రవేశిస్తూ ఉంటే ఫస్ట్ ఆయన రంగనాథుడి యొక్క దర్శనం చేసుకుంటున్నాడు. ఆ భగవంతుడి యొక్క కమల పాదం, ఆ కమలంలాగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది కింద. ఆ పాదాలు చూస్తే అది అట్లే నోట్ల నుంచి కవితలు వచ్చిందంట. అమలాన్ ఆదిప్యరాన్ అడియార్కి ఎన్నయ్య ఆట్పడెత్తి విమల అని చెప్పేసి మంచి కవితలు వచ్చి ఆయన ఏం చెప్తున్నారంటే ఫస్ట్ పోయంలో భగవంతుడి యొక్క గొప్ప కృప ఏంటంటే తన భక్తులకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చాడు అంటున్నారు. వేరే ఏదేదో చెప్తుండొచ్చు కదా, ఆయన ఏం చెప్తున్నారంటే అడియార్కి ఎన్నయ్య ఆట్పడెత్తే విమలని, తన దాసులకు సేవ చేయడానికి నిన్న వినియోగం చేసుకున్న అంత గొప్ప వరం నాకు ఇచ్చినాడు అని చెప్పి చెప్తున్నారు. అలా భగవంతుడి యొక్క పాదం, తర్వాత నాభి, తర్వాత వక్షస్థలం, తర్వాత ముఖారవిందం అన్ని చూస్తున్నాడు. చెప్తున్నాడు ఆ ఎర్రటి డ్రెస్ ఆయన వేసుకున్నాడు. ఇక్కడ ఎల్లో డోతి పైన ఎర్రటి ఇక్కడ కట్టుకుంటున్నాడు. ఉంది మేలు శివంద ఆడే మేలు సెంట్రదాం ఎంచిందనే. ఆయనకు ఆ ఎర్రటి డ్రెస్ పైన నా మనసు పోయింది అని ఒక్కొక్కడు నాభి చూస్తే దాని మీద పాట పాడుతున్నారు అనమాట. లాస్ట్ గా కృష్ణుడు యొక్క కమలం లాంటి ముఖం చూస్తే ఆ ముఖం చెప్తున్నాడు, ఈ నోటితో కాదు ఆయన బృందావనంలో వెన్న దొంగతనం చేసినవాడు, కొండలు వన్నని కోవలనాయి వెన్నయుండే వాడిని, ఆ బృందావనంలో వెన్న తిన్నే ఆ నోరి వాడిని నేను ఇక్కడ చూశాను శ్రీరంగంలో. ఆయన చూసిన తర్వాత ఇంకా నాకు ఈ భౌతిక ప్రపంచంలో ఏది చూసేది వద్దన్నాడు అని చెప్పగానే రంగనాథ్ అవునా అయితే వచ్చేసి అని చెప్పి అలా తీసుకెళ్ళిపోయారు వైకుంఠానికి. శరీరంతో పాటు తీసుకెళ్ళిపోయారు వైకుంఠానికి తిరుపానాళ్వారు. శ్రీ తిరుపానాళ్వారికి. అయితే ఈ లోక సారంగ ముని అనే ఈ భక్తుడు ఆయన మోసుకుని వచ్చాడు కదా తలపైన. అందుకని స్వామి గరుడ పైన కూర్చుంటే మనం గరుడ వాహనం అంటాం కదా, అలా ఈ లోక సారంగ ముని ఈయన తీసుకొని వచ్చినాడు కాబట్టి ఈయనకి ఏం పేరు వచ్చిందంటే ముని వాహన అని పేరు వచ్చిందంట. ముని వాహన ఆళ్వారు. సో ఆ ఆళ్వారిది అవతార స్థలం అనమాట ఇది. సో భక్తులు పుట్టిన జోగానే చాలా పవర్ఫుల్గా ఉంటాయి అనమాట ప్లేస్ లో, మనకు భక్తిని ఇస్తాయన్నమాట. సో తిరుపానాళ్వారి దగ్గర మనం ప్రార్థన చేసుకుంటాము. సో ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, తిరుపానాళ్వారు ఎవరొక అవతారం? శ్రీవత్సం. ఓకే, గుర్తుందా?
ఇప్పుడు ఒక్కొక్క ఆళ్వారి గురించి అడుగుతాను, ఎవరెవరు ఏ యొక్క అవతారం మీరు చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి సోలాపూర్ పోయే లోపల ఇవన్నీ. ఓకే. తిరుప్పాణ ఆళ్వారు వచ్చేసి శ్రీవత్సముఖ అవతారం. నిన్నే చెప్పాను కదా కులశేఖర ఆళ్వారు, గుర్తుందా? ఎంతమంది ఉన్నారు కులశేఖర ఆళ్వారు? సగం మంది ఉన్నారు కదా. కులశేఖర ఆళ్వారు ఎవరు అవతారం? కౌస్తుభమణి యొక్క అవతారం. ఆంటాళ్ళు ఎవరికి అవతారం? సాక్షాత్ భూమిదేవి అవతారం. గుర్తుపెట్టుకోండి, కులశేఖర ఆళ్వారు ఎవరు అవతారం? కౌస్తుభమణి, కౌస్తుభ ప్రభుని గుర్తుపెట్టుకోండి. హరే కృష్ణ. సో ఇక్కడ అమ్మవారి పేరు వచ్చేసి కమలవల్లి. ఇక్కడ నంద చోళ అని చెప్పి ఒక రాజు ఉన్నాడంటే, ఆ రాజుకి పిల్లలు లేదని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉండే రంగనాథుడి ఒక రోజు ఆయన ఒక అడవిలో అట్లా పోతా ఉంటే ఒక కమలం, ఒక సరోవరంలో ఒక కమలం దొరికిందంట. ఆ కమలం లోపల ఒక అందమైన ఒక బిడ్డ దొరికితే ఆమెను ఆమె లక్ష్మీదేవి ఒక అంశం అంట. అందుకనేసి ఆమెకి ఏం పేరు పెట్టారంటే కమలవల్లి పేరు పెట్టారంట. కమలంలో పుట్టింది అని చెప్పేసి కమలవల్లి. చూసారా కమలవల్లి లోపల స్వామి పక్కన ఉంది కదా కమలవల్లి. ఆమెను దర్శనం చేసుకుంటే మన లోపల ఉన్న బాధలన్నీ పోతాయంట. తమిళ్లో చెప్తారు కమలయిన్ దర్శనం కమలయిన్ నిరసనం. కమలయి అంటే బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయండి ఆమె దర్శనం చేసుకుంటే. ఆ కమలవల్లిని ఆ రాజు పెంచుకున్నారు అనమాట. పెంచి ఆమె పెద్దగా అయినప్పుడు ఆమె కూడా చాలా మంచి భక్తురాలుగా, ఆమె కూడా రంగనాథ్ పట్ల ఎంతో ప్రేమ పెంచుకుని ఉన్నారన్నమాట. చాలా యవ్వన వయసులో ఉంది. అయితే ఆమె కూడా రంగనాథునే పరిణయం చేయాలా అని చెప్పేసి ఆశతోటి ఉందన్నమాట. ఆ టైం చూసుకుని ఏమైందంటే ఈ ఊర్లో ఒక అవ్వ ఉండిందండి, ఒక ముసలమ్మ. ఏమంటారు? అవ్వ కదా. అవ్వకి ఒక మనవాడు ఉన్నాడు. మనోవరాడా మన్మాడు. ఓకే, గ్రాండ్ సన్. నాది యాక్చువల్లీ కేరళ అనమాట. తెలుగు నేను తిరుపతికి వచ్చి నేర్చుకున్నా. అయితే ఈయన ఏం చేస్తాడంటే, ఈ మన్వాడు పేరు వచ్చి రంగ ఆయన పేరు. అయితే ఈ రంగ ఏం చేస్తాడంటే ఒకరోజు అలా అవ్వకి చెప్పినారంటే, కొద్దిగా ఆకుకూర తీసుకొచ్చి ఇచ్చేసి, అవ్వ ఇది కొద్దిగా వంట చేసి పెట్టు, నేను కావేరి దాటుకొని స్నానం చేసుకొని వచ్చేస్తాను, గుండు కొట్టుకొని వస్తాను అని చెప్పేసి కావేరి దాటుకొని అటు వెళ్ళాడంట. అటు వెళ్ళిన టైంకి సడన్ గా కావేరిలో నీళ్ళు పెరిగిపోయిందంట. నీళ్ళు సడన్ గా, కావేరి అప్పుడప్పుడు రంగనాథ్కి అభిషేకం చేయాలనుకుంటుంది, నీళ్ళు పెరిగిపోతాయి. బాగా పెరిగినప్పుడు ఈ అబ్బాయి అవతల ఎత్తిపోయినాడు, ఈ అవ్వ ఇక్కడ ఉండిపోయింది. ఈ అవ్వకేమో బాధ అంటే, అయ్యో ఏమైందో ఇప్పుడు నా మనవాడు. ఓకే, ఆ మనవాడు ఏమైందో అని చెప్పేసి ఆమె బాధతోటి రంగా 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 అని చెప్పి ఏడుస్తూ స్టార్ట్ అయిందండి. ఏడిస్తే రంగా అని పిలిస్తే ఎవరు వస్తారు? రంగనాథ స్వామి పరిగెత్తుకుని వచ్చేసారంట. ఆ పిల్లవాడి రూపంలోనే వచ్చాడంట. వచ్చేసి అవ్వ ఏం చేస్తుందంటే, పాత అన్నము, ఈ పాత సద్దన్నం అంటారు కదా, నైట్ పెట్టిన అన్నంలో నీళ్ళు వేసుకుంటారు కదా, ఆ సద్దన్నము దాంతో ఈ ఆకుకూర సబ్జీ ఉంది కదా, రెండు చేసి ప్లేట్లో పెట్టించిందంట. రంగనాథ్ అది తినేసి ఆనందంగా 3 రోజులు అక్కడే ఉన్నారంట అవ్వతోటి, పాత అన్నం తినేసి. సో ఇప్పుడు కూడా ఒక ఉత్సవంలో రంగనాథ్ని అక్కడ తీసుకెళ్తారు. ఆ అవ్వ ఇంటికి 15 కిలోమీటర్ పల్లెకిలో నడుచుకొని తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ పాత సద్దన్నము ఆకుకూర దేవుడికి పెడతారు, మనకు అదే ప్రసాదం ఇస్తారనమాట. సో అట్లా 3 రోజులు అక్కడ ఉన్నారు. 3వ రోజు కావేరిలో నీళ్ళు తగ్గినప్పుడు ఈ రంగా అనే పిల్లవాడు అక్కడికి వచ్చేసారంట. ఒరిజినల్ పిల్లవాడు వచ్చాడు. రంగనాథ్ అక్కడి నుంచి మెల్లగా ఎస్కేప్ అయిపోయినారు, తప్పించుకొని అలా తిరుగుతూ వస్తా ఉంటే ఆ దారిలో ఈ రాజు ప్యాలెస్ చూశాడు. ఆ ప్యాలెస్ లో రాజు కూతుర్ని చూశారంట. ఎవరిని? కమలవల్లిని చూశారంట. కమలవల్లిని చూస్తే నేచర్ గానే వాళ్ళిద్దరు శాశ్వతమైన దంపతులు, లక్ష్మీ నారాయణలా కదా. నేచర్ గానే వాళ్ళిద్దరికి నచ్చింది. వెంటనే రాజు ఇది సాక్షాత్ రంగనాథుని గుర్తుపెట్టుకుని తన కూతుర్ని ఆ చేతికి ఇచ్చేసి ఈ చోటనే వివాహం చేసుకున్నారంట. సో భగవంతుడికి అన్ని అర్పణం చేయాలి కదా. శ్రీ రాజు తన కూతుర్ని తన రంగనాథ్ చేయబట్టేసి తన ఆనందపడిపోయినట్టు రాజు. సో అట్లా వివాహం జరిగిన చోట ఈ కమలవల్లి మందిరం అనమాట. అయితే ఈ వివాహం జరిగిందంతా కూడా మన రంగనాయకికి తెలియదు అనమాట. శ్రీరంగంలో అమ్మవారిని చూశారు కదా, అమ్మవారి పేరేమి? రంగనాయకి. ఆమెకి తెలియదు. ఆమెకు తెలియకుండా సీక్రెట్ గా ఇక్కడ వివాహం చేసుకున్నారు అనమాట. అయితే రంగనాథ్ అటు వచ్చినప్పుడు తర్వాత రోజు ఇక్కడ పెళ్లి అయిన తర్వాత అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఎవ్రీ ఇయర్ ఆ శ్రీరంగం నుంచి రంగనాథుడు అప్పుడప్పుడు ఆ రంగనాయకికి తెలియకుండా సీక్రెట్ గా ఈమెను కలవడానికి వస్తాడు. సీక్రెట్ గా అంటే రంగనాథుడు ఇట్లా దివ్యమైన లీల చేస్తాడు, జస్ట్ మనల్ని ఆనందంగా ఉంచడానికి వరకు అనమాట భగవంతుడు. అట్లా ఏం చేస్తారంటే భగవంతుడు అక్కడ అమ్మవారితోటి ఉంటారు. అయితే ఒకరోజు పొద్దున లేస్తాడనమాట. ఈ అమ్మవారిని ఇక్కడ వచ్చి కలవాలి కదా, అందుకని 3 గంటలకు లేచేసి, మామూలుగా అయితే 6 గంటలకు లేస్తాడు, ఈరోజు 3-4 గంటలకు లేచేసి
ఆ రంగనాయకి పక్కన అంటే మామూలుగా అమ్మవారు లేయంగానే కళ్ళుతోటి ఆరదిస్తాయండి రంగనాథుడు కళ్ళు ద్వారానే. అయితే రంగనాథుడు ఏం చేస్తుండే పొద్దున లేచేసి ఆ రంగనాయకి ఇది ఒక ఆభరణాలు ఉంది కదా జ్యువెల్స్, ఆ జ్యువెల్స్ అన్ని పట్టుకునేసి బయలుదేరి గుర్రం ఎక్కేసి ఇక్కడికి వస్తారండి ఈ కమలవెల్లి దగ్గర రావడానికి. అయితే ఈ రంగనాయకి పొద్దున్న లేచి చూస్తే పక్కన స్వామి లేదంట, రంగనాథుడు లేదంట పక్కన. అయితే తన సఖీలు ఉంటారు కదా, దాసులు ఉంటారు కదా, వాళ్ళని అడిగారంట ఎక్కడ పోయినారు రంగనాథుని అడిగినారంట. అడిగితే వాళ్ళు చెప్పారంటే ఎక్కడో దక్షిణ వైపుకి వెళ్ళినట్టు అనిపించింది, అడావిడిగా చాలా టెన్షన్గా వెళ్ళిపోయినారని చెప్పినారంట. అవునా, దక్షిణ వైపుకి వెళ్ళారా? దక్షిణ వైపు అంటే అయితే అమ్మవారు కొద్దిగా డౌట్ వచ్చింది, రంగనాయకి కొద్దిగా సందేహం వచ్చింది. దక్షిణ వైపు అంటే అక్కడికే పోయి ఉండొచ్చు, కమలవల్లి దగ్గరకే పోయి ఉండొచ్చు అని చెప్పి డౌట్ వచ్చిందంట. అయితే ఈ దాసులకి చెప్తారండి అమ్మవారు, బయలుదేరి త్వరగా పోయి చూడండి, ఎక్కడ పోయినారో పోయి చూడండి అని చెప్పి ఆ దాసుల్ని పంపిస్తారంట. దాసులు వెతుకుతూ వస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక మండపం చూస్తారు కదా, ఈ మండపంలో రంగనాథుడు కమలవల్లితోటి కూర్చొని ఉన్నారంట. కూర్చొని ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతాయి, ఎవ్రీ ఇయర్ ఆ ఉత్సవం జరుగుతాయి. ఇప్పుడు కూడా అలాగే ఉత్సవం జరుగుతాయి, చాలా బాగున్నాయి. గౌర పూర్ణిమ రోజు జరుగుతాయి కరెక్ట్ ఉత్సవాలు. అంటే ఈసారి కొద్దిగా లేటుగా వచ్చింది, ఈసారి నెక్స్ట్ మంత్ వస్తుంది, నెక్స్ట్ 2వ తారీఖు 1వ తారీఖు 1 తారీఖు ఆ ఫెస్టివల్ అనమాట. అయితే రంగనాథ్ ఇక్కడికి వచ్చేసి కమలవల్లితోటి కూర్చొని ఆ ఉంగరం ఉంది కదా చేతిలో అంగుటి, ఆ అంగుటి తీసుకుని అమ్మవారికి ఇట్లా ఇస్తారంటే ఆ టైంలో వీళ్ళు చూసేసారు. ఎవరు? దాసులు, అమ్మ రంగనాయకి యొక్క దాసులు. వాళ్ళు పరిగెత్తుకొని పోయి ఏ రంగనాయకి నీకు తెలుసా, రంగనాథుడు అక్కడ ఉన్నాడు, కమలవల్లితోటి ఉన్నారని చెప్పినారంట. చెప్తే రంగనాయకి అమ్మవారికి చాలా కోపం వచ్చిందంటే, చాలా బాధ అనిపిస్తుంది. సర్లే ఆయన ఎప్పుడు ఇట్లే చేస్తూ ఉంటాడు, ఈసారి కానీ ఈయన వస్తే ఈయన లోపలికి రానియకూడదు అని చెప్పేస్తాడు రంగనాయకి. రంగనాథ్ ఆనందంగా ఇక్కడ ఉంటారు, ఆ రోజు అంతా ఇక్కడ ఉండి అమ్మవారితో. ఆ రోజు ఇక్కడ చాలా జనం ఉంటారు, రష్ చూడడానికి. ఇప్పుడు కూడా రంగనాథ్ని పల్లకిలు తీసుకొస్తాడు ఇక్కడికి ఒక రోజు. అంటే రంగనాథ్ తిరుగుతూనే ఉంటారు అన్నమాట, రోజు చాలా నీళ్ళు ఉంటాయండి. ఒక్కొక్క భక్తుల్ని సంతోషపరచడానికి వరకు తిరుగుతూ ఉంటారు. అలా ఇక్కడ రంగనాథ్ వచ్చినప్పుడు ఈ తిరుచి స్థితిలో ఉండే అన్ని ప్రజలు ఇక్కడ వస్తారు దర్శనానికి. పెద్ద లైన్ అనమాట రంగనాథ్ని చూడడానికి ఆ రోజు ఈ గుడిలో. ఇప్పుడు ఎంత ఈజీగా చూసుకున్నామో ఆ రోజు ఇక్కడ ఎంట్రన్స్ కాడ రావడానికి మాకు గంట పడతాయి, జస్ట్ లైన్ అంత లైన్ ఉంటాయి అనమాట. అయితే రంగనాథుడు అట్లా ఇక్కడ మొత్తం ఆనందంగా ఉండి మరుసటి రోజు మార్నింగ్ ఏం తెలియలేనట్టు అమాయకుడు వస్తారు శ్రీరంగానికి. అమాయకుడు వచ్చినప్పుడు రంగనాథుడు అమ్మవారు అక్కడ ఉంటారు కదా, అమ్మవారు చాలా కోపంగా తన సర్వెంట్స్ చెప్తుంటారు అనమాట, దాసులకు చెప్తుంటారు రంగనాథ్ కానీ వస్తే లోపలికి రానియొద్దని చెప్తారు అనమాట. సరే అని చెప్పేసి రంగనాథ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని కలవాలి. ఆ రోజు అమ్మవారిది పుట్టినరోజు అంట, ఫల్గుణ నక్షత్రంలో. అయితే రంగనాథుడు అంటాడు, ఇప్పుడు అమ్మవారి దగ్గర పోతే అమ్మవారు ఫస్ట్ నా చేతిలో ఉంగరం ఉందా అని చూస్తాయి, ఉంగరం లేదని చూస్తే గడబడైపోతాయి అని చెప్పేసి రంగనాథుడు ఏం చేస్తారంటే అట్లా కావేరికి వెళ్తారనమాట. కావేరికి వెళ్ళేసి ఆ నార్త్ కావేరి, మీ రూమ్ పక్కన ఉంది కదా కావేరి యాత్రి నివాస్ ఎదురుగా, దాని కొద్ది యాత్రి నివాస్ కూడా అక్కడ దిగుతాడు రంగనాథ్. కావేరికి దిగేసి ఆ కావేరిలో అటా ముందుకు నడిచి వచ్చేసి అక్కడ వెతుకుతారంట. ఈ ఇసుక తీసుకొని జల్లిస్తారు, ఎందుకంటే ఈ అమ్మవారి గుడి నుంచి కావేరికి నీళ్లు తీసుకోవడానికి వస్తారు పొద్దున. వాళ్ళ ముందే యాక్షన్ చేసి చూపిస్తారు, ఏదో వెతుకుతున్నట్ట. కావేరిలో ఉంగరం పడితే వెతికితే వాళ్ళు పోయి చెప్తారు కదా అమ్మవారి దగ్గర. అందుకనేసి ఆ ఇసుక తీసుకొని అక్కడ జల్లిస్తూ ఉంటారు అనమాట. జల్లించుకునేసి మరుసటి రోజు అట్లా శ్రీరంగంకి వస్తారు, వచ్చి ఆ 2 వీధులు తిరుగుతారు అనమాట. ఆయన అనుకున్నాడు ఏదో అమ్మవారు అడిగితే సర్లే కావేరిలో పడిపోయిందని చెప్తాము అని చెప్పి ప్లాన్ చేసుకుని వస్తాడు. కానీ అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు భయం, ఏం చెప్పాలా ఆమెకి అని చెప్పేసి సర్లే అని చెప్పి 2 వీధులు అన్ని తిరిగేసి అందరి దగ్గర డబ్బు కలెక్షన్ చేసుకొని కొత్త ఉంగరం వేసుకుని అమ్మవారి దగ్గరికి వస్తారంట. వచ్చినప్పుడు అక్కడ రంగనాథి తరఫున చాలా మంది ఉంటారు కదా, రంగనాయకి అమ్మవారి తరఫున ఉండేవాళ్ళు చాలా కోపంగా పాండాలు, పూరిలో పాండాలు ఉంటారు కదా, అట్లా ఇక్కడ పూజాలు ఉంటారు. పెద్ద పెద్ద మట్టి కుండలు అన్ని పట్టుకుని వెయిటింగ్ ఉంటారు అనమాట. ఒక కుండల పాలు, ఒక కుండల పెరుగులు, బృందావనంలో ఎట్లుంటారు అట్లే ఉంటారు, పాలు పెరుగులు అన్ని పెట్టుకుని వెయిట్ చేస్తుంటారంట. అయితే రంగనాథుడు వచ్చినప్పుడు కరెక్ట్ రంగనాథ్ ఆ దార్వాజీ తలుపు దగ్గరకు వస్తారు, తలుపు టాప్ కొంచెం తలుపు వేసేస్తారు అనమాట. తలుపు వేస్తారు రంగనాథ్ ఇంకా వెనక వస్తాడు, పల్లకిలోని వెనక వస్తాడు, మళ్ళీ దగ్గర పోతాడు, మళ్ళీ తలుపేస్తారు అమ్మవారి తరఫున. అట్లా ఇట్లా 3 సార్లు జరిగినప్పుడు రంగనాథ్ ఎట్టా ఒకటి తోసుకుని అమ్మవారి దగ్గర పోవాలా అనుకుంటే అప్పుడు అమ్మవారి తరఫున సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు నిన్న ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళు మళ్ళీ అని చెప్పేసి పాలు తీసుకొని పాట కొడతారు రంగనాథ్ ముఖానికి. పాలతో కొడతారు, తర్వాత పెరుగుతో కొడతారు, తర్వాత అరటి పండు ఉంది కదా కేలా से मारेगा इतना रंगनाथ को
సో మనం ఉత్సవం చూడడానికి పోయినప్పుడు మన శరీరం అంతా మన పైన కూడా కొడతారన్నమాట పాలు పెరుగుతోటి. చాలా బాగుంటాయి ఉత్సవాలు. సో అట్లా రంగనాయగిరి చూడడానికి వెళ్ళినప్పుడు కూడా అమ్మవారి తరపున ఉండేవాళ్ళు రంగనాథకి కొడతారన్నమాట పాలు పెరుగుతోటి. ఎక్కడికి వెళ్ళావు నేను, ఈ రోజు ఇక్కడికి వస్తావు, అక్కడికి వెళ్ళు మళ్ళీ అని చెప్పేసి కొడతా ఉంటారు అనమాట. అలా కొట్టినప్పుడు రంగనాథుడు అడుగుతాడు, హే లక్ష్మి ఏమైంది ఇది, అందరూ కూడా నన్ను ఇటు కొడుతున్నారు, అందరూ నీ దాసులు. మామూలుగా నేను వచ్చినప్పుడు నాకు మంచిగా వేడి నీళ్ళతోటి పాదాలు కడిగి హారదిస్తావు, పుష్పమాల సమర్పిస్తావు, కానీ ఈరోజు ఏమైంది నీకు, అందరి ముందు నీ దాసులు నన్ను ఇట్లా అపమానం చేస్తున్నారు ఎందుకు అని చెప్పి అడుగుతారు అన్నమాట రంగనాథుడు. అయితే లక్ష్మి ఒకటే మాట్లాడింది, మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళండి ఈరోజు కూడా, ఒకటే మాట అనమాట. అయితే రంగనాథుడు, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను నిన్ను చూడడానికి కోసం నీ బర్త్డే రోజు నిన్ను చూడాలా అని చెప్పి నేను వచ్చానని చెప్తే, ఆహా నాకు తెలుసు నీ గురించి బాగా, నిన్న మీరు కమలవల్లి దగ్గరికి వెళ్ళారు, ఉరయూరు, ఊరు పేరు ఉరయూరు అంటారు, అక్కడికి వెళ్ళింది మాకు తెలుసు, మీరు అక్కడికే వెళ్ళండి అంటారు. రంగనాథుడు అమాయకుడిలాగా, ఉరయూరా అదేమది, ఆ పేరే నేను వినలేదే, కమలవల్లి అదేమది, నాకేం తెలియదు అమాయకుడిలాగా యాక్షన్ చేస్తారు అన్నమాట రంగనాథుడు. అమ్మవారు నీ గురించి బాగా తెలుసు, నువ్వు నిన్న అక్కడ ఉన్నావు ఉరయూరులో కమలవల్లి తోటి, నిన్ను చూస్తేనే అర్థమవుతుంది, నీ బాడీలో అంతా చూడు మొత్తం పసుపు ఉంది అక్కడ ఇక్కడంతా, నీ తలలో హెయిర్స్ అన్ని ఇదైపోయింది, తెలగ మొత్తం ఇదైపోయింది అన్ని చెప్తుంది అనమాట అమ్మవారు. రంగనాథుడు అన్నిటికీ ఆన్సర్ ఇస్తారు అనమాట. యాక్చువల్లీ రంగనాయకి నీకు తెలుసా, నేను రంగరాజు కదా, నా ప్రజల్ని రక్షించడానికి కొరకు నేను నైట్ అంతా మేలుకొని గుర్రం పెట్టి తిరుగుతాను, అందుకే నా కళ్ళంతా ఎర్రగుంది, నేను పోతా ఉంటే బాగా గాలి కొట్టింది కదా, గాలికి నా కేశం అంతా ఇట్లా అయిపోయింది, బాగా చెమట వచ్చింది, అందుకే నేను తెల్లగమంతా వెళ్ళిపోయింది, అలా ప్రతి ఒక్క దానికి ఆయన ఆన్సర్ చెప్తాను అనమాట రంగనాథుడు. చెప్తా ఉంటే అప్పుడు అమ్మవారు చెప్తాను, నా దగ్గర ఈ కథలన్నీ చెప్పొద్దు, నీ గురించి బాగా తెలిసిన నాకు, నీకు రావద్దు, అక్కడికి వెళ్ళని చెప్తానమాట రంగనాయకి. అప్పుడు రంగనాథుడు చెప్తాడు, హే రంగనాయకి నీకు నా పట్ల నమ్మకం లేదంటే నీ ఒక పెద్ద కుండ, మట్టి కుండ ఉంది కదా, పెద్ద కుండలో పెద్ద సర్పం తీసుకుంటురా, నిన్న చెప్పాను కదా కులశేఖరాల శ్లోకం, ఆ సర్పం తీసుకుంటురా, నేను దాని లోపల నా చేయి పెట్టి నీకు సత్యం చెప్తా, ప్రామిస్ చేస్తాను, ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే ఆ పాము నన్ను కొరికింది కాటివేయింది, నేను నిజం చెప్తే పాము నన్ను ఏం చేయదు అని చెప్పి రంగనాథుడు చెప్తారు అన్నమాట. రంగనాయకి అంటుంది, సర్పమా, ఏం సర్పము, అన్ని సర్పం కంటే పెద్ద సర్పము ఆదిశేషుడు, దానిపైన హాయిగా పడుకున్నావు నువ్వు, నీకు ఇది చిన్న సర్పం నీకేం చేస్తాయి. అప్పుడు రంగనాథుడు అంటాడు, ఆహా ఓకే సర్లే, అయితే నేను ఈ అగ్ని పెద్ద మంట పెట్టు, మంట పైన చేయబట్టి నేను సాక్షి చెప్తాను అంటాడు, అగ్ని సాక్షి అంటాడు. రంగనాథుడు లక్ష్మి అన్నది అగ్ని కంటే కోటి సూర్యుడు యొక్క తేజం కలిగింది సుదర్శన చక్రము, ఆ సుదర్శన చక్రాన్ని ఉట్టి చేతులు పట్టుకొని ఉండవు నువ్వు, నీకు ఇంక చిన్న మంట నీకు ఏమైనా చేస్తాయా. అప్పుడు రంగనాథ్ అంటాడు, సరేలే అయితే ఈ దేవతలు ఉన్నారు కదా, మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీస్ వాళ్ళు చూస్తూ ఉంటారంట పగలు రాత్రి వాళ్ళంతా, నేను ఈ దేవతల పైన సాక్షిగా చెప్తున్నా, నేను అక్కడ పోలేదని చెప్తారంట రంగనాథుడు. అప్పుడు లక్ష్మీదేవి చెప్తుంది, దేవతలా 33 కరోర్ దేవతలో పూరా నీకు దాసులు, వాళ్ళ సర్వెంట్, వాళ్ళందరూ ఎప్పుడు నీ పాదాలు వాళ్ళ తలపైన పెడతారని వాళ్ళు వెయిటింగ్ లో ఉంటారు, వాళ్ళేమని నీకు ఎదురుగా ఒక మాట మాట్లాడతారా అని చెప్తారు అన్నమాట. అట్లా మాట్లాడడం, ఇట్లా పెద్ద వాద వివాదం జరుగుతూ ఉంది, సంవాదం జరుగుతూ ఉండే అనమాట. జరిగినప్పుడు అప్పుడు నమ్మాళ్వారు అని చెప్పేసి ఒక భక్తులు ఉన్నారు, నమ్మాళ్వారు చాలా గొప్ప భక్తుడు అనమాట, చాలా ఇన్నోసెంట్ ఆయన నమ్మాళ్వారు ఎంత గొప్ప భక్తుడు అంటే, ఆయన ఒక చోట కూర్చొని ఉన్నాడు, తిరునెల్వేలి అని కన్యాకుమారి పక్కన ఆయన అవతార స్థలం ఉంది, ఆయన చూడ్డానికి రంగనాథుడు, బాలాజీ, జగన్నాథుడు అందరు లైన్లో నిలబడుకుంటారంట. మనం పోయి దేవుడిని చూడడానికి లైన్లో నిలబడుకుంటాం కదా, భక్తుడిని చూడడానికి భగవంతుడు లైన్లో నిలబడుకుంటారంటే, అది నమ్మాళ్వారు, అంత గొప్ప భక్తుడు, చాలా ఇన్నోసెంట్ అంటే. ఆయన పిలుచుకొని వస్తారు రంగనాథుడు మధ్యలో, ఆళ్వారు వచ్చి అమ్మవారి కొద్ది సర్ది చెప్పి, రంగనాథ్ కొద్ది సర్ది చెప్పి కాంప్రమైజ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు కలుసుకొని కళ్యాణోత్సవం జరుగుతుంది మన శ్రీరంగంలో. సో అట్లా భగవంతుడు చాలా దివ్యమైన లీలలు చేసే ప్లేస్ అనమాట శ్రీరంగం. అట్లా ఈ కమలవల్లి తోటి అట్లా ఒక దివ్య లీల జరుగుతాయి అనమాట. శ్రీ కమలవల్లి నాచ్యార్కి, శ్రీ రంగనాథ్ భగవాన్ కి.